అన్న నమస్తే అన్న. నమస్తే. బాగున్నారన్నా? బాగున్నా. చాలా రోజులైంది అన్న మిమ్మల్ని చూడక. ఏదో తిరుపతి పోయి వచ్చినట్టున్నారన్నా? తిరుపతి పోయేసి మీ ఇంటర్వ్యూ నుంచి అసలు ఈవినింగ్ రావాలి, ఈరోజు తొందరగా వచ్చినాం మధ్యాహ్నం. అవునా? ఎప్పటికి తిరుపతికి ఎప్పుడు పోతుంటారా అన్న? ఎట్లా? ఇప్పుడు పోతుంటాం, 1 yearకి ఒకసారి 2 yearకి ఒకసారి వెళ్తుంటాం. ఎట్లా అన్న సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఎక్కడ కంటెస్ట్ చేయనట్టున్నారు కదా, పార్టీ పరిస్థితులు ఎక్కడి దాకా వచ్చినాయన్న? పార్టీ ఏం లేదు, ఉద్యోగం పార్టీ. అంటే మనము బీసీలది పార్టీది. పార్టీ అంటే పొలిటికల్ పార్టీ కాకుండా బీసీలది అంతా ఒక బీసీలకు సీట్లు కావాలి అన్ని పార్టీలకు వెళ్ళని ఫైట్ చేసేది. ఇది ఫైట్ చేసిర్రా మరి మీరు పోయినసారి ఎన్నికలలో? చేసినాం, తిరిగినాం, కానీ అది ఏంటంటే కాని పని కదా, దగ్గరికి వచ్చినాయి ఎవరు అట్లా అని కొద్దిగా నూటలు అట్లనే ఉన్నాయి. కాని పని అని చెప్పి తెలిసి కూడా పార్టీ ఎందుకు పెట్టిరన్న మీరు అసలు? అంటే పార్టీ అది పార్టీ కాదు, ఇది అంటే బీసీల పార్టీ. ఇది అంటే బీసీలు అందరినీ మన ప్రతి పార్టీ నుంచి సీట్లు కావాలని ఫైట్ చేసేది. ఇది మీరు పోటీ చేయడానికి సంకోచించినట్టున్నారు లాస్ట్ టైం. పోటీ గురించి ఏం లేదు. పోటీ అంటే మనం టీఆర్ఎస్ నుంచి అయినా ఏదైనా వేరే టీఆర్ఎస్ నుంచి చేస్తుండే ఛాన్స్ ఉంటుంది కానీ అంత సిట్టింగ్ వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు సిట్టింగ్ వాళ్ళు వచ్చినప్పుడు అసలు మరి ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది కానీ మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్కి వెళ్ళే యోచనలో కాంగ్రెస్ నాకు గెలవమలే తెలుసు. 3 months ముందే తెలుసు నాకు కాంగ్రెస్ గెలుస్తుందని. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ముందే తెలుసా? ముందే తెలుసు. అట్లా చెప్తున్నా. మా బాబుని కాంగ్రెస్ లో పంపించిన. అవునా? 3 months ముందే. మీరే దగ్గరుండి పంపించారు అయితే? దగ్గరండి, కాంగ్రెస్ లో పోతుంటే ఎట్లన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అది తెలుసు 3 months ముందే నాకు. ఆల్రెడీ అంత సోషల్ మీడియా అంతా ఊపు అంతా చెప్పారు కదా, ఎన్ని సర్వేలు చేసినా ఏది చేసినా అవి 100% కాంగ్రెస్ వస్తుందని చెప్పారు. కానీ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏడ జరుగుతుంది టీఆర్ఎస్ పార్టీ కంటే ప్రజలను కలవక, గ్రౌండ్ లెవెల్లో కలవక, కేసీఆర్ గారు ఆడ కూర్చొని నేను పథకాలు తెస్తున్నా ఎవడైనా ఓటేస్తారని అది చాలా అది ఏంటంటే మనం ఒక ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఏం ప్రజలకు తెలియదు. ఒక సీఎం అయినా ఒక మినిస్టర్ అయినా ఎవడైనా ఒక డోర్ ప్రజలలో తిరిగి మనకు తెలుసుకుంటే ప్రజలకు తెలుస్తుంది. నీకు ఏమైనా కష్టం వస్తే ఎవరికి చెప్పుకుంటాము? గంటలు గంటలు ఎమ్మెల్యేలే సీఎం కాపాడు కూర్చుంటారు. మామూలు ప్రజలు ఏడికెళ్ళిపోతారు అట్లకు. ఒక జైల్లో కనీసం జైలు అన్నా ఒకటి ఉంటుంది, కానీ అంతకన్నా ఘోరం ఇది సీఎం క్యాంప్ ఆఫీసర్ ప్రగతి భవన్. ఎంత ఘోరం అంటే ఆడికి పోవాలంటే లోపలికి వెళ్ళి ఫోన్ రావాలి. ఫోన్ వచ్చినాక మళ్ళీ లోపలికి పోయినాక మళ్ళీ ఆడికెళ్ళి ఒక ఫోన్ రావాలి. ఇట్లా ఒక జైలు కన్నా ఘోరం అయిపోయింది. మీలాంటి వ్యక్తులు మీరు అనుకుంటే కూడా ఒక 10 సెకండ్లు 20 సెకండ్లలో ముఖ్యమంత్రిని కలవచ్చు కదా, మీకున్న స్టాండర్డ్. అవును, ఎవరు కలవలేకపోతున్నారు, మినిస్టర్లే కలవలేకపోతున్నారు. మనం ఎంత మామూలు వ్యక్తులం. మినిస్టర్లు ఎమ్మెల్యేలే కలవలేకపోయారు. అంటే బయట చెప్పుకోరు అంతా, చెప్పుకుంటే వాళ్ళ పరువు వాళ్ళే తీసుకున్నట్టు అవుతుంది. అంత ఘోరమైన పాలన అయింది. ఎందుకంటే ప్రజలకు చేస్తున్నారు. వాళ్ళకి ఎట్లా అయిపోయిందంటే ప్రజలకు చేస్తున్నాం మనం హెల్ప్. ఓట్లు వాళ్ళే మనకు గుడ్డి వేసేస్తారు. ప్రజలు ఈ డెవలప్మెంట్ ఇవన్నీ చూస్తారు కొంతమంది సాఫ్ట్వేర్. ఇప్పుడు అందరూ సిటీ మొత్తం ఓట్లు వచ్చినాయి, సిటీలో వచ్చినాయి. మళ్ళీ జిల్లా అక్కడ చూసుకున్నారు అన్ని పోయినాయి. ఎందుకంటే అక్కడ ఎంత రోడ్లు వేసినా ప్రజలు చూడలేరు. అది వాళ్ళకు మాకు కష్టం వచ్చినప్పుడు నాయకుడు కావాలి, దగ్గర నుండి పనిచేసేటోడు. ఆ నాయకుడి గురించి ఎదురు చూసారు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు జైలు ఉన్నట్టే ఉండే. ఇప్పుడు చూడు ఓపెన్ గా అందరు వచ్చి ప్రజలు కలుస్తారు. ఇప్పుడు అది చేయకపోయిన తర్వాత మాట, కానీ ప్రజలలో అంతే ఒక హ్యాపీనెస్ వచ్చింది, చాలా హ్యాపీనెస్ వచ్చేసింది ప్రజలలో. రైట్ అన్న. దర్గా చిన్న పైల్వాన్ అంటే ఏందన్న? పైల్వాన్ అంటే కుస్తీ పోటీలు. అది కుస్తీలు కొట్లాడిపిస్తే పైల్వాన్ అంటారు. చాలా మందికి తెలియదు ఇది. అవును. ఎవరైనా మా ఫాదర్ కుస్తీలు కొట్లాడిపిస్తుండే, తర్వాత నేను అట్లా కుస్తీలు కొట్లాడి దంగల్లో ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు పైల్వాన్ అంటే కుస్తీలు పోటీలు. దంగల్ మూవీ అవి ఉన్నాయి కదా అట్లా. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో ట్రెండ్ లో చూసుకుంటే నేను పైల్వాన్, నేను దాదాగిరి చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటే అదొక వేరే విధమైన అర్థాలు ఏమైనా ఉంటాయేమో అని చాలా మంది మామూలుగా అనేస్తారు పైల్వాన్ అని పెట్టుకో. చాలా మంది ఉన్నారు అట్లా. మీరు చేస్తారా అన్న కుస్తీ పోటీ? మీరు దంగల్లో 20 దంగల్స్ మావే ఉన్నాయి కదా తాలీం హైదరాబాద్ లో. 20 దంగళ్ళు ఉన్నాయి మా ఫాదర్. 20 దంగల్ చాలా ఫేమస్. మీ ఒరిజినల్ పేరే దర్గా చిన్న పైల్వాన్ అన్న, లేదంటే ఇంకేమన్నా మార్చుకున్నారా? దర్గా చిన్న పైల్వాన్ అంతే. ఎంతవరకు చదువుకున్నారు అంటే ఎక్కడ ఉంటారు అంటే దర్గా అని 10th. ఎంతవరకు చదువుకురన్న మీరు? 10th వరకు. 10th వరకే? హానెస్ట్ గా చెప్తున్నా. కూడా అప్పుడు ఆ ఏజ్ లో ఏం చదువు ఉండే? కొట్లాటలు వారిని కొట్టడం. ఆ ఏజ్ లో ఎట్లుంటుండే? చిన్నప్పుడు చదవకపోతుండే. అప్పుడు బాగా తిరగడము ఇదే బాగా. అప్పుడు ఎక్కువ వ్యాపారాలలో రావాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎట్లా వచ్చిందన్న మీకు? వ్యాపారాలు అంటే అప్పటి నుంచి నాకు ఒక 22 years నుంచి ఏదో సాధించాలి, మనం ఏదైనా చేయాలి కదా. ఏదైనా చేయాలనుకుంటే ఏదో పట్టుదల ఉండాలి మనిషికి. పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. ఏ మనిషి అయినా పట్టుదల ఉంటే ఏ సాధించేది ఏమి లేదు. ఏదైనా సాధించవచ్చు. పట్టుదల ఉంటే చదవకున్నా కూడా ఏదైనా సాధించాలని నమ్ముతున్నారా మీరు? అంతే కదా. చదువుకు
మనకు సంపాదించిన సంబంధం ఉండదు. మనకు కొద్దిగా తెలివి సిస్టమేటిక్ ఉంటే బిజినెస్ లో దిగొచ్చు, చేసుకోవచ్చు ఎవరైనా. ఏం బిజినెస్ లో చేసే వాళ్ళన్నా మీరు మొదటి నుంచి? రియల్ ఎస్టేట్ కొనడం అమ్మడం ఉంటుండే ఫస్ట్ నుంచి. ఇప్పుడు కూడా అదే బిజినెస్ ఉందా? ఇప్పుడు కాదు. ఇంకా రాబోయే రోజుల్లో మీరు మీ పిల్లలు కూడా ఇట్లా చేయాలని అనుకుంటారా, లేదంటే వాళ్ళని చదివిస్తున్నారా మీరు? వాళ్ళని చదివిస్తున్నాం, చదువుకుంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఇష్టం, మనం చదివించే బాధ్యత ఉంది, మనం చదువుకుంటాం. ఇంకా 2 years US చదువుకుంటా అంటే సరే పంపిస్తాం మనం. ఎన్ని ఏళ్ళు అయిందన్నా మీరు ఈ బిజినెస్ లో వచ్చి? నాకు 22 years నుంచి చేస్తాను. 22 years అంటే ఇప్పుడు ఎంత మీకు 40 ఏళ్ళు ఉంటాయా? 50 ఏళ్ళు అంటే 30 ఏళ్ళుగా చేస్తున్నారు ఈ వ్యాపారం. రైట్. ఒక వ్యక్తి అనుకుంటే 30 ఏళ్లలో హైదరాబాద్లో ఇంత పెద్ద విలాసవంతమైన బంగ్లాలు కట్టి పెద్ద పెద్ద కార్లు కొని లేదంటే బంగారు ఆభరణాలు కొని ఉండొచ్చని 30 ఏళ్లలో మీరు నిరూపించారు అన్నమాట, అంతేనా? నిరూపించుడు కాదు, అది ఎంత కష్టపడుతూ ఒక మనిషి ఒక పొజిషన్ వస్తా అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కు వచ్చినాం. ఒక్కటేసారి 4 floors ఎక్కాలంటే కింద పడిపోతుంది. మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కొచ్చారు? ఒక్కొక్క మెట్టు ఎక్కుంటా కష్టపడకుండా చేస్తే ఒక పేరు, ఒక సిస్టమేటిక్ ఒకటి అది ఉంటుంది. కష్టపడ్డారా అన్న మీరు? కష్టం లేని ఎట్లయితుంది? ఏదైనా కష్టపడితేనే అన్ని వస్తుంది. ఇంటర్వ్యూలో చెప్పాలని చెప్పి కష్టపడితేనే అన్ని వస్తాయి. కష్టం లేని నువ్వు ఏం చేయలేవు. కష్టపడింది నువ్వు ఖాళీ. మాకు తెలిసిన సమాచారం ఏంటంటే దర్గా చిన్న ఏ ఇంటర్వ్యూలో అయినా కూడా నిజ జీవితంలో అయినా కూడా ఎక్కడ సాప్సిదాగా ఉన్నట్టు మాట్లాడతాడు, అబద్ధం చెప్పడనే విన్నాం మేము. అవును. మీరు ఇక్కడ కొంచెం అబద్ధం ఆడుతున్నట్టు అనిపిస్తుంది. అబద్ధం ఏం లేదు, ఉన్న స్వచ్ఛంగా చెప్తున్నా. ఎవరైనా అడుకో కావాలంటే స్వచ్ఛంగా ఎంత కష్టపడుకుంటా వస్తేనే మనిషి ఒక పొజిషన్ వస్తారు. ఓకే. ఫస్ట్ ఏముండే చిన్న స్కూటీ ఉంటుండే, చిన్న బండి ఉంటుండే అప్పుడు. దాని తర్వాత ఒకటి మెట్టు ఎక్కుంటూ వచ్చి తర్వాత అట్లా చేసుకుంటూ ఫస్ట్ ఒక ఫ్లోర్ వేసినాం, తర్వాత ఒకటి, తర్వాత 2-3 బిల్డింగ్ కట్టినాం. అంతే. ఉన్నది ఓపెన్ గా దాపెట్టుకునే అవసరం లేదు. ట్యాక్సీస్ అంతా ఓపెన్ గా కడతాము. ఉన్నది అందులో ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్తాను నేను. మీరేమో నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా అని ఏదో సాప్సీదాగా చెప్పేస్తున్నారు. హైదరాబాద్ లో మీ మీద ఒక అపోహ ఉందన్న, ఎంత పెద్ద భూమి అయినా ఎంత పెద్ద వెంచర్లు అయినా కూడా అది దర్గా చిన్న కండ్లల్లో పడితే రాత్రికల్లా రిజిస్ట్రేషన్ అయ్యి వాళ్ళ ఇంటికి రావాల్సిందే దస్తావేజులు అని చెప్పి మాట్లాడతారు. ఎంతవరకు కరెక్ట్? అది తప్పది. ఏదైనా ఒక ఎక్కడైనా కబ్జా చేసి చూపెట్టారు, ఎక్కడ లేదు. అది ఏది ఉన్నాయి దాని ప్రాబ్లం ఉంటే నా దగ్గరకు వస్తే సాల్వ్ చేస్తా, అంతేగాని ఎక్కడ ఒక గజం ఒక ఎకరా కబ్జా చేసింది లేదు. మీ దగ్గరికి ఎందుకు రావాలి? ఎందుకు పోలీస్ స్టేషన్, కోర్టు ఇవన్నీ ఉన్నాయి కదా? సివిల్ మ్యాటర్ వస్తుంది కదా. స్థలాలు అంటే సివిల్ మ్యాటర్. ఓకే. పొల్యూషన్ పోయినా కోర్టుకు రాస్తారు వాళ్ళు. మన దగ్గరకు వస్తే ఆపోజిట్ వాళ్ళని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిపించి సెట్ చేస్తాం. కూర్చోబెట్టి మాట్లాడిస్తారా, ధమ్కి ఇస్తారా? ధమ్కి అంటే 2 ఉంటాయి. ఒకటే మామూలుగా చెప్తున్నారు కదా కొందరు. ఓకే. మంచితనంగా వినేటోళ్ళు ఉంటారు, వినప్పుడు మళ్ళీ ధమ్కి ఇవ్వాల్సి వస్తుంది. ఇక మీ స్టైల్లో మీరు ఇస్తారా? అంటే ఇయ్యది కుదరదు కదా. పేరు ఉట్టినే వస్తుంది హైదరాబాద్ లో. పేరు రావాలంటే పలానా మనిషి దగ్గర పోతే పనులు అవుతాయి అని వస్తారు. ఓకే. మీకు ఈ పేరు రావడానికి ఎంతమందిని ధమ్కిచ్చిరన్నా మీరు? 100 మందిని. న్యాయం గురించి మనం కష్టపడితే చాలా కష్టమే ఉంటుంది దాని వెనుక. ఓకే. నా మీద 30 కేసుల దాకా అయినాయి. అప్పుడు సిద్ధినగర్లోని ల్యాండ్ అంతా 100 ఎకరాలు అంతా అమ్మినాం. అందరు గరీబులకు ఇచ్చేసినాం. అప్పుడు 25 years కింద ఇది మాట. ఇప్పుడు 150,000 గజం ఉందాడ. అన్న పొద్దున 6 గంటలు అయితే మీ ఇంటి దగ్గర ఏదో ఒక సమస్యల మీద పేపర్లు పట్టుకుని దస్తావేజులు పట్టుకొని మిమ్మల్ని గెలవడానికి ప్రజలు వస్తుంటారు. ఎందుకన్నా, దేనికి కారణం ఏంది అంటే చెప్తున్నా కదా. ఇది ఇప్పుడు కోర్టుకు రాస్తే 10 years వాళ్ళ పిల్లల మ్యారేజ్ చేసి ఉంటుంది. ఏదైనా కష్టం ఉంటుంది. అలా కష్టం ఉంటే అరే పలానా చేయలేకపోతే 2 sides నుంచి పిలిపించి కాంప్రమైజ్ చేస్తాడు. ఒకటి వేరే మొన్న ఒక 15 కోట్ల ఒకటి డీల్ చేసినాం. ఇద్దరిని కూర్చోబెడితే ఇప్పుడు వాళ్ళు కలవలేక మెయిన్ ప్రాబ్లం. గొడవలు ఎట్లుంటాయంటే వాళ్ళు కలవలేక నువ్వెంత అనేసి దూరం ఉంటారు. ఇది ఇద్దరు కలిసి కోట్లు వేసుకుంటారు. కోట్లు వేసుకుని అది తెరవాలంటే ఇద్దరు కలుచుకోరు. అసలు కేసులు చాలా వస్తాయి నా దగ్గరికి. వాళ్ళు ఇద్దరిని పిలిపించి మాట్లాడి కోర్టు నుంచి అది చేపిస్తాను. మీకు సంబంధాలు ఉంటాయా పోలీస్ తోటి, న్యాయశాఖలతోటి? అందరితో ఉంటాయి, కలుస్తాం అందరితో. ప్రభుత్వానికి అప్పుడప్పుడు కమిషన్లు ఇస్తూ ఉంటారట? కమిషన్లు ఏం లేదు. కమిషన్లు ఏముండదు. కమిషన్లు ఏముంటది? ప్రభుత్వ పెద్దల్ని నెల ఆదాయం పంపిస్తారు, అట్లా ఏముండదు. గవర్నమెంట్ వచ్చి 10 రోజులైంది, 10 నెల రోజులైంది అనుకుంటా. అంటే గతంలో టీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తుండేనా? ఎవరికి ఇవ్వకపోతుండే. పని మినిస్టర్ కాడికి అందరు చేస్తుండే పనులు. ఇది ప్రాబ్లం ఉందంటే చేస్తుండే ఇప్పుడే. రైట్ అన్న. ఈ 2 రాష్ట్రాలలో ముఖ్యంగా ట్విన్ సిటీస్లలో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ మంత్రి శాఖలో వెళ్ళినా, ఏ మంత్రి ఆఫీస్కి వెళ్ళినా, ఏ ముఖ్యమంత్రి ఆఫీస్కి వెళ్ళినా, ఏ ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినా దర్గాబాయ్ వస్తుందంటే తెలియని వ్యక్తులు ఉండరు. ఇంత తక్కువ సమయంలో మీరు అందరికి పరిచయం అయ్యేలా ఎట్లా చేసుకుర్రు మీరు? నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. 2001 నుంచి ఒక సీఎం కలిసిన ఫోటో ఉన్నాడు. 2001లోనే జాయినింగ్ అయినా నేను. వాడు చూడు, సీఎం కూడా మీకున్న బంగారం లేనట్టుందిగా.
వాళ్ళు వేసుకోరు కదా, పొలిటికల్ ఉండదు, మనకి ఇష్టంగా వేసుకుంటాం. అంటే మీరు పార్టీలో దిగుతుండే కాబట్టి అందరూ పరిచయం అంటారా? అంటే అప్పుడు లేస్తుడు గోల్డ్ ఇట్లా నాకు చిన్నగా ఉంటుండే ఉంగరాలు. టీఆర్ఎస్ పార్టీలోనే జాయిన్ అవ్వాలని ఎందుకు అనిపించింది? అప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి ఉండొచ్చు. అంటే ఉద్యమం పార్టీ కదా, కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం, ఫైట్ చేసినాం, అన్నిట్లా ధర్నా, రైలు రోకో పిలిపిసి అన్నిట్లలో పాల్గొంటుండే. ప్రతి ఒక్కటి తెలంగాణ వచ్చిన తర్వాత కొద్దిగా సులువు అయిపోయింది. పార్టీ గురించి బాగానే చెప్తారు, మరి మొదటగా ప్రజల్లో గెలవలేదు, ఎవరిని గెలవలేదు. అదే ఉన్నది, తప్పు చేసి తప్పు అనాలి, మంచిదంటే మంచిగా. ఉద్యోగం అంత కష్టపడి తెచ్చినప్పుడు బీఆర్ఎస్ పెట్టుడు తప్పు. నేను 4 ఇంటర్వ్యూలలో చెప్పిన, అసలు టీఆర్ఎస్ పెడితే ఈ రోజు గాంధీ ఉంటుండే కాంగ్రెస్. ఇప్పుడు కేసీఆర్ గారు టీఆర్ఎస్ నుంచి ఉద్యోగం తెలంగాణ గురించి నువ్వు ఆంధ్రలోకి సీట్లు ఇవ్వకుండా వాళ్ళకు ఏమి ఇవ్వకుండా ఉంటే తెలంగాణ గాంధీపీఠ ఉంటుండే. తెలంగాణ తెచ్చినందుకు అరే ఇలా సత్యంత వరకు మా తెలంగాణలో ఫైట్ చేసాడు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టి నువ్వు ఆంధ్రాలో పోయి ఫైట్ చేసినావు, సగం పానం వెళ్ళిపోయినట్టే, చచ్చిపోయింది పార్టీది. ఇంకా ఓటు ఓట్లేస్తారు చెప్పు? ప్రజలలో అంత పిచ్చోళ్ళు కాదు కదా. నువ్వు ప్రతి ఒక్కటి ఆంధ్రలోకి ఇచ్చుకుంటా తెలంగాణ తెచ్చినందుకు ఇక మా ప్రజలు చెప్పినట్టు వినరు ఈ రోజులలో. 10 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో తెలుగు ప్రజలకు ఏం న్యాయం జరగలేదా? న్యాయం ఏం జరగలేదు. రోడ్లు అవి వేసిరు కదా, అంటే రోడ్లు వేసినంత మాత్రాన ఓట్లు పడాయి. ప్రజలకు గుండెలో ఉండాలంటే ప్రజలను గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క మనిషికి కలవాలి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కి అదే చెప్తున్నాం, ఓపెన్ గా అందరు కలవాలి, వెళ్ళి గెలవంగానే అయిపోదు, అంత కలవాలి కంపల్సరీ. ప్రజలకు డోర్ తిరిగి కలిసి వాళ్ళ కష్టాలు ఏమున్నాయి అట్లా తెలుసుకుంటే నాయకులు ఎప్పటికైనా ఓటేసి గెలిపిస్తారు. సమస్యల కొరకు మీ దగ్గరికి వస్తే బాధితుల దగ్గర మీరు ప్రతి ఒక్క సమస్య పరిష్కరిస్తే 10%, 15% అని చెప్పి పర్సంటేజ్ ప్రకారంగా డబ్బులు తీసుకుంటారంట కదా? ప్రజల్లో తీసుకుంటాము, అట్లా కాదు. పర్సంటేజ్ ఒక గరీబులు వస్తే తీసుకోము, వాళ్ళకు సిస్టమేటిక్ గా ఒక పద్ధతిగా వాళ్ళ దగ్గర కొద్దిగా ఉంటారు కదా, కొద్దిగా మంచిగా ఉంటే అట్లా తీసుకుంటాం. మనిషిని బట్టి తీసుకొని మనం ఎంబడు 20-50 మంది ఉంటారు, అవును, తీసుకొని పని ఎట్లయితే చెప్పు. ఎందుకన్నా మీరు రోజు ఇంటి నుంచి బయటికి వెళ్తే 4-5 కార్లు, ఒక్కొక్క కార్లో 10 మంది మనుషులు, ఒక 30-40 మందిని వేసుకొని బయటికి వెళ్ళాల్సినంత అవసరం మీకు ఏమొచ్చింది? నాకు అంత మంది ఏముండరు ఫంక్షన్కి. మేము పోయేది ఒక కారు 2 కార్లలో పోతాం అంతే, ఒక 10 నంబర్స్ అంతేగాని ఎక్కువ ఏదైనా మెయిన్ ఉంటే ఒక 5-6 కార్లలో పోతాం. అక్కడ ఫంక్షన్ కాడికి పోయినా కలుస్తారు ప్రజలు. ఆ వీడియోస్ ఇట్లా ఎట్లా అంటే ఫంక్షన్ కాడ అది 50-60 మంది వచ్చారు, అక్కడ 100 మందిలాగా అనిపిస్తుంది. పోగానే ఇంట్రెస్ట్కి వస్తారు, తీసుకొని అట్లా అనిపిస్తుంది. ఇప్పటి వరకు దర్గా చిన్నబాయి 8,000 కోట్లు సంపాదించి ఉంటాడు. 8,000 కోట్లు ఏం లేదు, ఉన్నది ఇల్లు ఉన్నది అంతే. ఓకే, 1,000 కోట్లు ఉంటాయి. చెప్తలేరన్నా మీరు? నిజాలు ఏం లేదు, ఉన్నదే 8,000 కోట్లు ఉంటే తీసుకోరేమని ఉంటే ఉన్నాయి ఇవే ఇల్లు. ఏందన్నా, ఎవరైనా సంపాదించిన డబ్బంతా కూడా దాచుకోవాలి, లేదంటే ఇతర వ్యాపారాలకు ఇన్వెస్ట్మెంట్ గా పెట్టుకోవాలి, అది ఇదని అంటారు. మీరు సంపాదించిన దాంట్లో సగం బంగారానికే పోగేసినట్టున్నారు కదా? బంగారానికి ఏం లేదు, అది ఇష్టంగా చేయించుకుంది, దానికి దీనికి ఏముంటది. కానీ ఎందుకన్నా మీకు అందరికంటే ఎక్కువ బంగారం వేసుకోవాలనే ఒక ఆశ ఎందుకు ఉంటుంది మీకు జనరల్ గా? అంటే కొద్దిగా మంచిగా ఉంటుంది, అంటే అందరు వేసుకున్నారు, మనం వేసుకుంటే ఏం బాగుంటది. నాలాగే వేసుకుంటారు చాలా మంది హైదరాబాద్ లో వేసుకుంటారు. నాలాగే మిమ్మల్ని చూసినప్పుడే దాని తర్వాతనే అంటే నేను లావు చెప్పిన, అంటే కొద్దిగా గోల్డ్ బయట అంత వేసుకోలేను, సింపుల్ గా కొద్దిగా బ్యాంక్ లో పెట్టిన, తిరుపతి పెట్టేటప్పుడు బ్యాంక్ లో పెట్టినాం, కొన్ని బయట పెట్టేసి ఇంట్లో పెట్టేస్తే. ఎన్ని కిలోలు ఉంటదన్న మొత్తం కలిపి? ఇప్పుడు 2 kg ఉంటుంది. 2 kg అంటే మీరు ఏ సంవత్సరంలో తీసుకున్నారు? ఏ సంవత్సరం అంటే కొద్దిగా పెంచుకుంటూ వచ్చినాం కదా. ఓకే, చిన్నగా ఉండే 2 kg బంగారం అంటే ఇప్పటివరకు 4 years అనుకుంటా. ఎన్ని లక్షలు అన్న? ఎన్ని లక్షలు అయింది మీకు? 50 లక్షలు ఉంటుంది, 50-60 లక్షలు ఉంటుంది. అంత ఇన్స్ట్రుమెంట్ అయ్యాం మనం, అంత లెక్క పెట్టాం కదా. ఎంత ఇచ్చి బంగారానికి ఎన్ని పైసలు ఇచ్చిరో కూడా గుర్తులేదా మీకు? అన్ని పైసలు ఇచ్చిరా? గుర్తులేదు, అంటే ఎప్పుడు ఉన్నప్పుడల్లా పంపిస్తాం, మనకు గోల్డ్ చేయమని చేసిస్తారు. ఈ ఉంగరాల ప్రత్యేకత ఏందన్నా? 8 వేళ్ళకి 8 ఉంగరాలు ఉన్నాయి, దాని ప్రత్యేకత? తెలంగాణలో అంతే, అట్లనే పెడతారు కదా చాలా మంది. తెలంగాణ అంటేనే ఉంగరాలు పెట్టాడు 8 ఏళ్ళు. ఒక్కోళ్ళు 10 ఏళ్ళకి పెడతారు, నేను పెట్టాను అట్లా. ఈ పెద్ద నెలకు పెడతారు చాలా మంది. అదే గడియారం కూడా గోల్డెనా? కాదు ఇది. అంటే అన్ని ఇంటర్వ్యూలో మిమ్మల్ని కామన్ గానే అడుగుతారు. కాకపోతే నాకు వచ్చిన ఒక ప్రధానమైన ప్రశ్న ఏందనంటే, ఎందుకు ఈ వ్యక్తి సంపాదించిన సంపాదన అంతా ఇంట్లో ఎందుకు పెట్టుకోడు, ఇట్లా బహిర్గతం ఎందుకు చేస్తాడు అనిపించింది. బహిర్గతం ఓపెన్ గా ఇప్పుడు దొంగలు జాబ్ పెట్టుకుంటారు, మనకు అవసరం లేదు. రుబాబుగా కమాన్సం, ట్యాక్స్ కడతాం, అన్ని కడతాం, రుబాబు వస్తువు పెట్టుకుంటాం. వేరే ఇప్పుడు లక్షల కోట్ల కామాన్యాలు అవి కనబడరాలు, సింపుల్ గా ఉంటారు. దర్గా చిన్నబాయి దగ్గర ఎంతమంది రౌడీలు ఉంటారు? రౌడీలు ఉండరు, మనుషులు ఉంటారు. రౌడీలు ఎవరు ఉండరు? ప్రజల్లో ఉన్న అపోహ కాబట్టి అడుగుతారు. అట్లా అనుకుంటారు కానీ రౌడీలు ఎవరు ఉంటారు? అందరు మనుషులే, మంచిగా హెల్ప్ చేసేటోళ్ళే ఉంటారు నా ఎంబడి ఎక్కువ. ఎందుకు రౌడీలను పెట్టుకోరా మీరు? వాళ్ళతో అవసరం ఉండదు. మనకు రౌడీ లేదు, మనమే పెద్ద రౌడీ. ఇంకా మనతో నాకు రౌడీలు ఎందుకు? ఓకే, అంతా మంచి వాళ్ళే ఉంటారు. మనం మీరే పెద్ద రౌడీ అని మీరు ఇంట్లో ఓపెన్ గా ఎంత ఒక ఎదురుగా ఒక 10 మంది వస్తే ఇప్పటికిప్పుడు మీరు ఫేస్ చేయగలుగుతారా? ఫేస్ చేస్తాం.
అంత కెపాసిటీ ఉండే కాబట్టి మనం నైట్ 1 గంటకు 2 గంటలకు వస్తాను నేను. అవును, అంత కెపాసిటీ ఉండే వాటికి మనం గోల్డ్ వేసుకొని తిరుగుతాం. రాత్రి 1 గంట వరకు ఫంక్షన్ అటెండ్ అయ్యి వచ్చేవరకు 2-3 మూవీ అవుతుంది. ఎవరన్నా మిమ్మల్ని ఇంత బంగారం వేసుకున్నారు, ఒక 10 మంది ప్లాన్ వేసి అటాక్ చేసి అంత కెపాసిటీ ఉంటేనే కదా ఇప్పుడు మనకు ధైర్యంగా ఉంటేనే మనిషి వెళ్తాడు. ఇప్పుడు చాలా టూర్లు పోయినప్పుడు ఎక్కడైనా పోయినప్పుడు గింబెలు పోయినప్పుడు నైట్ ఉంటాం, పొద్దున్న వస్తాం. మిమ్మల్ని ఎక్కడన్నా రహదారి మధ్యలో ప్లాన్ వేసి వేసేసే ప్రయత్నం చేస్తే వేసినప్పుడు మనం చూస్తాం కదా. అంటే మీ కార్లలో ఎప్పుడు బాంబులు కత్తులు అవన్నీ ఉండయి. అదంతా మనకి ఎందుకు, మనకు అవసరం లేని విషయం అది. అన్న ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతానా, అడిగిన తర్వాత ఈ కెమెరాల వాళ్ళకి కొట్టడం, మీ వాళ్ళతో మమ్మల్ని బెదిరించడం అవేమి ఉండవు కదా. ఉండవు అంటేనే అడుగుతా, అవేమి ఉండవు అని అంటే అడుగుతా. ఓకేనా అన్న? దర్గా చిన్నబాయి ఇప్పటి వరకు ఎంత మందిని చంపిండు? ఎవరిని చంపినా ఏ ఇంటర్వ్యూలు ఇట్లా అడుగుతారు, మర్డర్లు అవి అని. ఏ ఇంటర్వ్యూలు ఏం లేదు, వెళ్ళిపోతా. ఎందుకన్నా? అయ్యో మర్డర్లు 6 మర్డర్లు నేనే చేసిన. కూర్చోండి పద్దానికి ప్లీజ్ కూర్చోండి. ఏదో మర్డర్లు అడుగుతారు, ఎంత ఇబ్బంది పెడుతారు ప్రతి ఇంటర్వ్యూలలో. కూర్చోండి తలకాయ అవుతుంది. క్వశ్చన్ తీసేసాడు కాదు, ప్రతి ఇంటర్వ్యూలలో ఇట్లా మర్డర్లు చేసిన అది ఇది అడుగుతారు. అన్న నేనేదో జనాల్లో ఉన్న అపోనే అడిగినా, నేను అడగంగానే ఇంత సీరియస్ అయితే అపోలని కాదు. చాలా మంది 6 మర్డర్ గురించి, ఆ మర్డర్లు లేడీస్ ఒక ఆ మర్డర్ను, ఈ మర్డర్లలో లేని ఏదో వేరే ఒక ఇంటర్వ్యూలు అడిగితే అదే కంటిన్యూ నడుస్తున్నాయి ఈ ఇంటర్వ్యూలు. అసలు మర్డర్లు కూడా చెప్తాం కదా, ఈ మర్డర్లు ఉన్నా నేను లేదంటే నిప్పులేదే పొగరాదు అంటారు కదా, అందుకే అడిగినా. అది కరెక్టే కానీ నేను లేను ఉన్న దాంట్లో ఉన్నాం. మనం ఒకప్పుడు చేసినాం, అవి అయిపోయినాయి, క్లోజ్ అయిపోయినాయి, ఖతం అయిపోయింది. నేను అదే అడిగినా, ఎన్ని మర్డర్ల వరకు దాంట్లో లేవు. చాలా మంది అడిగిరు క్వశ్చన్స్, అట్లా అదే అవుతుంది కానీ ఇంకా వేరే కాదు. దర్గా చిన్నబాయ్ అనే వ్యక్తి రాత్రి అయితే ఫుల్ బాటిల్ లేపుతాడు, పొద్దున అయితే దేవుని రూమ్ లో ముంగడి కూర్చొని పూజలు చేస్తాడు, అంతేనా? తాగుడు తెలంగాణ అంటేనే తాగుడు, తాగని వాళ్ళు ఎవరు లేదు. ఓకే, ఫుల్ బాటిల్ లేవడతారు కదా, 2 పెగ్గులు 3, అంతేగాని ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ పోయినప్పుడు కంటిన్యూ అని ఇంటికాడ ఉంటే ఏముండదు. ఫంక్షన్ పోయినప్పుడు ఎప్పుడైనా ఒకసారి అంతే. రోజు తినేటప్పుడు నాన్ వెజ్ కంపల్సరీ అన్న? నాన్ వెజ్ ఏమి ఉండదు. ఇక తెలంగాణ ఫుడ్ అంటే నాన్ వెజ్ ఎక్కువ, కానీ ఎప్పుడో ఒకసారి శనివారం. ఇప్పుడు మీ ల్యాండ్ అదే రియల్ ఎస్టేట్కి వెళ్ళినప్పుడు బిజినెస్ సక్సెస్ అయితే ఇట్లా దావత్ ఇచ్చుడు, ఆటపోతులు కూర్చుడు ఏముండదా మీ దగ్గర? అట్లా ఏముండదు, దావత్లు చాలా తక్కువ. ఎంత అన్నా మీ టీంలో మొత్తం ఎంత మంది ఉంటారన్నా? ఒక 100 మంది పనిచేస్తారా మీ కింద? చేస్తారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా సాలరీ బేసెసా, సెటిల్మెంట్ బేసెసా? ఏమన్నా స్టార్ట్ చేసినప్పుడే తీసుకుంటారు. అన్న హైదరాబాద్ లో ఒక ఊరు నుంచి వచ్చి డిగ్రీ పీజీలు చేసి ఒక ఊరు నుంచి వచ్చిన ఒక యువకులు ఒక 20-25 వేల రూపాయల ఉద్యోగం హైదరాబాద్ లో సంపాదించాలంటే చాలా కష్టమవుతుంది. అటువంటిది మీరు 20 ఏళ్లలో ఈ బిజినెస్ మొదలుపెట్టి 50 ఏళ్ళు వచ్చేసరికి 100,000 కోట్లకు ఎదిగినారు అని అంటే, ఏ ఒక్క తప్పు చేయకుండా మీరు కష్టార్జితంగా సంపాదించారని మీ గుండెలు మీరు చేసుకొని చెప్తారా అన్న? మీరు 100% ఒక డీల్ చేసి ఏదో కెమెరా ముందు మాట్లాడాలని ఓపెన్ మాట్లాడుతున్నా. కష్టంగా ఎవరు రారు. ఒక మనిషి పొజిషన్, ఒక మనిషి ధైర్యం, ఇవన్నీ పని అన్ని కలిసి రావాలి. ఉట్టే పైసా ఒక డీలింగ్ కాగానే రాదు. మనిషి పేరుంటే ఎదురు మనిషి భయపడాలి. ఒక 4 ఉండాలి దాంట్లో. ఓకే, ఓనికి పడతాను పైసా కమాన్స్. నేను హైదరాబాద్ లో వచ్చి ల్యాండ్ కొని అమ్ముతా అంటే పైసా కమాంచలేరు ఎవరు తరం కాదు అది. ఈ భార్య భర్తలు కొట్లాడినా, ఇంట్లో అన్నదమ్ములు కొట్లాడినా, కేసులు నా దగ్గరికి ఎందుకు వస్తాయి? నా మాట వింటారు. బెదిరించో ఏదో చేసి మళ్ళీ కలుపుతాను నేను భార్య భర్తలను. అంటే ఆబ్వియస్లీ బెదిరిస్తారు, బెదిరింపు అంతే. మరి ఇప్పుడు పోలీసు వాళ్ళైనా కొడతారు. మనం బెదిరించి ఒక ఫ్యామిలీని కలుపుతున్నామంటే గ్రేటే కదా. దానికన్నా మించింది ఏముంటది? డబ్బులు ల్యాండ్ కొన్నాము, ఇవాళ 50 లక్షలు కొన్నాము అనుకో, 1.5 కోటి వస్తుంది. దానికి 1 కోటి రూపాయలకు కొన్నాము, దాని ఏమో 3 కోట్లు ఎక్కువ వస్తాయి. అన్న నాకు సిటీ అవుట్స్కట్ లో ఒక 2 ఎకరాల పొలం నేను ఒక ఫేక్ రిజిస్ట్రేషన్ చేయించుకొని మీ దగ్గరికి వస్తే అవతల బెదిరించి ఆ ల్యాండ్ దాంట్లో రాను. ఎవరికి డాక్యుమెంట్స్ ఉన్నాయి 2 తెప్పించుకుంటాను. ఓకే, ఇక్కడ న్యాయమంటే నువ్వు ఫోర్జరీ డాక్యుమెంట్ అయితే దగ్గర రాని అవి ఫోర్జరీ అని మీకు ఎట్లా తెలుస్తుంది? తెలిసిపోతుంది ఆటోమేటిక్. నీకు ఆన్లైన్ లో కొడితే నీకు ఫోర్జరీ డాక్యుమెంట్ ఆటోమేటిక్ తెలిసిపోతుంది. ఆ డేట్ అవన్నీ చూస్తే నీకు ఒరిజినల్ డాక్యుమెంట్ ఫోర్జరీ డాక్యుమెంట్ తెలిసిపోతుంది కదా. దానికి చాలా జమినాసం ఫరక్ ఉంటుంది అన్న. ఇంత ఈ రెవెన్యూ వ్యవస్థని, ఇప్పుడు ల్యాండ్ విషయం అని అంటే చాలా పెద్ద తలకాయ నొప్పి. ఈ రెవెన్యూ వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని, అన్ని డిపార్ట్మెంట్లని మీరు మేనేజ్ చేసి ముందుకెళ్తున్నారంటే మీరు విద్యాపరంగా కూడా పెద్దగా ఏం చదువుకోలేదు, 10th పాస్ అంటున్నారు. ఇంత తెలివి మీకు ఎక్కడి నుంచి వచ్చిందన్న? తెలివి ఏముంటుంది? మనిషి పైసా కమ్మంటే తెలివి ఎందుకు? కొనడం అమ్మడం ఏముంటుంది? మనం ఏమన్నా గుంజుకుంటేనేమో అది, కానీ మనం లీగల్గా చేస్తాం. మనం న్యాయంగా కొంటాము, అమౌంట్ ఎక్కువ వస్తే అమ్ముతాము.
ఆ తెలివి మంచిగా మన 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 తెలివి బట్టి ఉంటుంది కానీ చదువు దానికి అవసరం లేదు. కొంతమంది దర్గా చిన్న పైల్వాన్ అంటారు, కొంతమంది దర్గా చిన్న బాయ్ అంటారు. బాయ్ ఏందన్నా, ఎవరికి బాయ్ అన్నా మీరు? అసలు మిమ్మల్ని చూసి ఒక 10 మంది భయపడాల్సిన అవసరం ఏముంది? మిమ్మల్ని చూసి ఎవరు నచ్చినట్టు వాళ్ళు పిలుస్తారు. ఇప్పుడు అడవిలో పులి పోతుంటది, పులి పోతుంటే మనుషులు ఉరుకుతారా లేకపోతే పులి ఎదురుగా పోతారా? ఇప్పుడు పులి ఎవరు ఇక్కడ? మీరే తెలుసుకోవాలి, అది ప్రజలను అడగాలి. ఎవరి దగ్గరికి పోతే పనులు అవుతున్నాయి. పులి అని చెప్పి హైదరాబాద్ సికింద్రాబాద్ లో పోయి పలానా మనిషి దగ్గరికి హైదరాబాద్ సికింద్రాబాద్ లో కరెక్ట్ లీగల్ గా పని చేయించటం ఎవరంటే చెప్తాను ప్రజలు. నేను అవసరం లేదు చెప్తాను. నేను పులి అని చెప్పి మిమ్మల్ని మీరే పోగొట్టుకోవడం ప్రజలకు తెలియాలి అంటున్నా. నేను చెప్పను, ప్రజలకు తెలియాలి. అది పులి ఎవరు అనేది ప్రజలకు తెలియాలి. ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు కబ్జా చేసిరన్నా మీరు మీ రియల్ ఎస్టేట్ జీవితంలో? 100 ఎకరాలు కబ్జా చేసిన. 100 చేసిరా? చెప్తలేనా 100 ఎకరాలు కబ్జా గరీబులకు వంచిన. అన్ని 30 కేసులే. నేను అవి చాలా ఇంటర్వ్యూలలో చెప్పిన 100 గజాలు చేసి అందరు గరీబులకు వంచేసిన. ఇప్పుడు నా పేరు అడుగు చెప్తారు అక్కడ. ఎందుకు మిమ్మల్ని కబ్జా చేసుడు ఎందుకు, గరీబులకు మళ్ళీ వంచుడు ఎందుకు? అంటే అది ముస్లిం కబ్జా చేసుకోవాలనుకోరు ఆ ల్యాండ్ మొత్తం. చేయాలనుకుంటే నేను దిగేసి వాళ్ళ ఫైట్ చేసేసి అంత ఇది గరీబులకు చెందాలి. ఇది గవర్నమెంట్ ల్యాండ్, అది ముస్లింది కాదు, అది గవర్నమెంట్ ల్యాండ్. గరీబులకు చెందాలి. లేని వాళ్ళు, వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇల్లు లేని వాళ్ళకి అందరికి ఇచ్చినాం. అప్పుడు మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ భూములన్నీ తీసుకొని గరీబులకు వంచితే? ప్రభుత్వమైనా ఎవరైనా గరీబులకు ఇస్తారు. ఇప్పుడు ఇస్తలేరా డబుల్ బెడ్రూమ్? ప్రజలకి గవర్నమెంట్ చేసే పనే నేను చేసిన, అంతే. ఆపోజిట్ తోడు లేకపోతే వేరే వాళ్ళు చేయలు వెళ్ళిపోతుండే. మరి మీరు గవర్నమెంట్ చేసే పని చేస్తే మీ మీద కేసులు ఎందుకు పెట్టరు? మరి కేసులు అంటే ఫైట్ కొట్లాట ఆపోజిట్ వాళ్ళకు మా అలా గ్యాంగ్ మన దానికి అయింది. చాలా పెద్ద కేసులు అయినాయి. అన్న, మీరు చిన్నప్పటి నుంచి అడుగుతున్నా, చాలా ఇంటర్వ్యూలలో మిమ్మల్ని కొంచెం తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయి కొన్ని మీడియాలో. కాబట్టి అడుగుతున్నా, అసలు దర్గా చిన్నబాయ్ అనే వ్యక్తి మర్డర్లు చేసిండా? చేస్తే ఎన్ని మర్డర్లు చేసిండు? ఎక్కడితో ఆపేసిండు? అంతే. ఈ ఇంటర్వ్యూల మర్డర్లు ఇవన్నీ ఇప్పుడు అయిపోయినాయి, కేసులు అయినాయి, క్లోజ్ అయిపోయినాయి. ఉన్నాయా కేసులు ఇప్పటి వరకు? అన్ని క్లోజ్. అన్ని క్లోజ్. చిన్న చాక్లెట్ల మంచి పిల్లానికి పేరు వస్తుందా? లేకపోతే ఇంట్లో కూర్చొని రోజు మీకు దగ్గర సమస్యల పేరు మీద ఎన్ని వందల మందిని కలుస్తుంటారన్నా మీరు? చాలా మంది వస్తూనే ఉంటారు. పొద్దున్న సాయంత్రం వరకు నేను లేనని చాలా మంది వచ్చేళ్ళు తిరుపతి. పొద్దున్న మార్నింగ్ వచ్చిన రోజు వస్తూనే ఉన్నారు, వచ్చినప్పటి నుంచి. ఇప్పుడు ల్యాండ్కి దిల్సునార్కెళ్ళి వచ్చారు. రైట్. వ్యక్తిగతంగా చిన్నబాయ్ అనే వ్యక్తి మంచోడు అయినప్పటికీ చాలా మంది హైదరాబాద్లలో చిన్న చిన్న గూండాలు, లోకల్ రౌడీలు మీ పేరు చెప్పుకొని నాకు చిన్నబాయ్ తెలుసు, నేను ఆయనతో ఫోటో దిగినా, నేను ఆయనతో కలిసి తిరుగుతున్నా అని చెప్పి మీ పేరు చెప్తున్న లక్షల మంది లక్షల పైసలు వసూలు చేసే వాళ్ళు ఉన్నారు. కరెక్ట్. అది నా నోట్కి వచ్చింది, నాకు అలా వచ్చినాయి. అసలు ఏమైనా ఉంటే నాకు ఫోటో తీసి ఎంబడే పంపించమని చెప్పిన. ఈ ల్యాండ్ల మీద ఫోటో తీసుకొని అన్న అగ్రిమెంట్ చేసుకుంటేది అది ఫోటో చూపెట్టి చాలా మంది, ఇవి ఒకటి కాదు వందలు అయినాయి. ఎవరైనా సరే ఏడనైనా సరే ఏడన్నా కబ్జా చేసినట్టు ఏదన్నా ఉంటే, ఏదన్నా ఎవరైనా పైసలు తీసుకున్నట్టు ఏదన్నా ఏ ఉన్నా నాకు ఫోటో తీసి పంపిస్తే నేను ఎంబడి చర్య తీసుకుంటాను. అసలు ఏం నా తరపు నుంచి అసలు పనులు జరిగాయి. మా గ్రూప్ ఎవ్వరు అట్లా ఓరు కబ్జాల మీదకి ఏం పోదు. ఏదైనా లీగల్గా ఉంటేనే పని చేసుకుంటాం. మరి ఎవరు పేరు ఫోటోలు చూపెట్టినా ఎవరు నమ్మొద్దు. నాకు డైరెక్ట్ ఫోన్ చేసి అడుగురు ఏదైనా ఉంటే ఓపెన్ గా చెప్తాను. నేను మీ ఓలా కాదని అడగాలి. పొద్దున తీర్మానమాలకి వెళ్ళి ఒక ఫోన్ వచ్చింది. అసలు వస్తే చేసిండు. తీర్మానమాలన పొద్దున ఫోన్ చేసిండు. అన్న ఇట్లా నీ పేరు చెప్తున్నా, నాకు ఒక ఫోటో తీసి పంపించమని చెప్పిన. నా పేరు చెప్తే ఎవరు నమ్మొద్దు. మీకేం సంబంధం అంటే నా గురించి అక్కడ కంపేర్ చేసిర్రు పోయి వేరే ఇట్లా అన్న ఇట్లా వచ్చారు ఇట్లా అంటే కబ్జా అంటే నా అసలు విషయాలలో నేను రాను, నాకు తెలియదు అని కుల్లా చెప్పిన. కొద్దిసేపు ఇయ్యాలి రాగానే మార్నింగే చేసి. రైట్ అన్న, మీరేమో చాలా పద్ధతి ప్రకారంగా మీ పనులు మీరు చేసుకుంటా, ఎక్కడ నేను స్వలాభం గురించి ఆలోచించకుండా నేను నా వ్యాపారం చేసుకుంటున్నాను అంటున్నారు. కానీ మీ ఎమ్మడి తిరిగే కొంతమంది ఇట్లా చేస్తుంటే మీకేమో నా ఎంబడి తిరిగేటోళ్ళు చేయలేదు. వేరే ఫోటోలు దిగిన వాళ్ళు ఇప్పుడు 100 మంది 1000 మంది ఫోటోలు దిగుతారు. కొన్ని లక్షల మంది ఇరిపోరాగా అందరి దగ్గర ఫోటోలు ఉంటాయి. 1 కోటి 2 కోట్ల మంది ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోలు చూపెట్టుకొని అట్లా చేస్తూ భయపెట్టిస్తారు చాలా మంది. అట్టగానే అంటే ఈ స్థలము అగ్రిమెంట్ చేసుకుండా అని అసలు ఎప్పుడైనా సరే ఏదైనా డైరెక్ట్ నాకు ఫోన్ చేసి అడగవచ్చు. ఇప్పటి వరకు కావాలంటే స్టోరీ నంబర్ బి పెట్టేసి ఎవరైనా అవసరం ఉంటే ప్రతి ఒక్కరి ఫోన్ లేపుతారా మీరు? లేవడతాను కంపల్సరీ ఫోన్స్ అని లేవడతా కంపల్సరీ. నాకు 20 సంవత్సరాల నుంచి ఒకటే నంబర్, 20 years నుంచి ప్రతి ఫోన్ లేవడతా. కావాలంటే మీరు పెట్టేసారు స్టోర్ ఏదైనా అవసరం, ఎవరైనా కబ్జా ఇక్కడ చేసిండు అని ఏదైనా
మ్యాటర్ ఇట్లా వస్తే నాకు ఎంబడే ఫోన్ చేయమని ప్రజలకు తెలుసు. ఇప్పటి వరకు అట్లా పట్టుకొని ఏమన్నా శిక్ష చేసిన దాఖలాలు ఉన్నాయన్నా మీ వాళ్ళని ఎవరన్నా? చాలునే అట్లా చాలా ఎవరన్నా ఇట్లా పేరు చెప్పుకొని అడ్జస్ట్ చేసి పిలిపించి వార్నింగ్ ఇచ్చి మళ్ళీ ఇప్పించిన చాలా మంది అట్లుంటే చాలా జరుగుతుంటాయి పేరు చెప్పుకొని. ఇప్పుడు రీసెంట్ గా కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత పేపర్లో ఒక స్టేట్మెంట్ వచ్చింది, రియల్ ఎస్టేట్ కాస్త పడిపోయిందని చెప్పేసి. మరి అట్లా అనుకుంటే దర్గాబాయ్ కాస్త అట్లే మనం రాంగ్ పడిపోయినా లేచినా ఏం మనకు సంబంధం ఉండదు, మన వాల్యూ మనకే ఉంటది. అది 4 అనేది తగ్గది. యావరేజ్ గా ఒక వెంచర్ అమ్మితే లేదా ఒక ల్యాండ్ అమ్మితే యావరేజ్ గా మీకు వచ్చే కమిషన్ ఎంత అన్న ఎన్ని లక్షల? వెంచర్ అని చేయను కానీ నేను వెంచర్ కాదు, నేను కొనడం అమ్మడం ఉంటుంది. వెంచర్లు చేయను. వెంచర్లు చేయరు. ఏదైనా వెంచర్ ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు కానీ నేను ఓన్ అసలు దాంట్లో చిన్న చిన్న బిజినెస్ డైరెక్ట్ కొనడం డైరెక్ట్ అంతే. నాకు అసలు దాంట్లో చేయబుద్ధి కాదు. చిన్నబాయ్ అనే వ్యక్తి ఒక సమస్య ఉందనంటే ఒక నిమిషం లేట్ అయినా ఆలస్యం అవుతాడేమో కానీ ఒక దేవుని కార్యక్రమం ఉందన్నా లేదంటే ఒక దేవుని పూజా కార్యక్రమాలు ఉన్నాయని అంటే నిమిషాల్లో అక్కడ ఉంటాడు అని విన్నాం. ఎందుకు దేవుడు అంటే చిన్నబాయికి అంత ఇష్టం? దేవుడు అని కాదు, ప్రజలు ఇన్వైట్ చేస్తారు కదా కంపల్సరీ, వాళ్ళు ఎంతో ఆశ చెప్పుకొని ఇన్వైట్ చేస్తారు, కంపల్సరీ అటెండ్ అవుతారు. మాక్సిమం రోజు 100 ఫంక్షన్లు అటెండ్ అయింది ఉంది, 50 ఫంక్షన్లు అటెండ్ అయింది ఉంది. ఒక 2 నిమిషాలు చూసుకుంటా వెళ్ళిపోతారు. ఒక లైన్ 20 ఉన్నాయి అనుకో, ఇట్లా అటెండ్ అయ్యకుండా వెళ్ళిపోతారు. అట్లా వాళ్ళకి ఏంటంటే ఆ నమ్మకం వస్తాడు చెప్తే అన్నాన్ని. ఓకే రైట్ అన్న. ఇప్పుడు నాకు తెలిసి మీరు ఏందనంటే చాలా మంది నిన్న మనం ఈ మధ్యలో సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాం మనం, అసలు దేవుడే లేడు, దేవుడనే ఒక పదమే ఒక బూటకం అని చెప్పి నాస్తికులు సంబంధించిన వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏందన్నా? దేవుడు లేని సృష్టి లేదు, దేవుడు లేదు మనం అసలు మనుషులే లేదు. దేవుడు లేని ఎట్లా ఉంటుంది? దేవుడు సృష్టించని అంత ప్రజలు బతుకుతున్నారు. దేవుడు లేని అది అంతా రాంగ్, అది అంతా అది ఆ పిచ్చి పడితే ఎట్లా అట్లా టైం వచ్చినప్పుడు వాళ్ళు తప్ప దేవుడు ఉన్నట్టు ఒప్పుకోవాలి. నాసికులు వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు ఒక పిచ్చోళ్ళని వదిలితే ఎట్లుంటారు? ఉదాహరణకు బైరి నరేష్ గారే ఉన్నారు, ఆయన ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో PhD చదువుకున్న వ్యక్తి, ఆయన పిచ్చోడని మీరు ఎట్లా అంటారు? పిచ్చోళ్ళు అట్లా చుట్టాలు పిచ్చోళ్ళు ఏంటంటే ఒక వెరైటీగా ఏదో దేవుడు లేని సృష్టిస్తే మనం ఏదో ఫేమస్ అయిపోతాం అంతే, ఒక ఉద్దేశం పెట్టుకొని. కత్తి మహేష్ చనిపోయిన చూడు యాక్సిడెంట్ అంతే, అట్లనే పోతారు. దేవునికి ఆపోజిట్ మాట్లాడిన వాళ్ళు ఎక్కడ పోతారో వెళ్ళిపోతారు అంతే. చాలా రాంగ్. దేవుడు అంటే ఏదో పేరు వస్తుంది ఇట్లా మనం రివర్స్ మాట్లాడతాను కానీ అందరు ఉద్దేశం తెలుసు. దేవుడు లేనిది మనిషి ఎట్లా పుడతాడు? 9 నెలలు కడుపులో ఎట్లుంటాడు దేవుని లేనిది? దేవుని సృష్టి లేనిది మనం ఎట్లుంటాం చెప్పు? దానికి సమాధానం చెప్పాలి. ఫస్ట్ కడుపులో ఉన్నప్పుడు ఎట్లుంటారు 9 నెలలు ఒక మనిషి? అది దేవుని సృష్టి లేనిది ఎట్లుంటాడు? ఒక మనిషి ఒక రూమ్ వేసి ఒక 2 రోజులు ఉంటేనే మనిషి వాడిని వేసి చూపెట్టాలి. అట్లా బైరి నరేష్ ఎవడు అంటున్నావు కదా, వాడిని ఏం చేయాలంటే రూమ్ వేసి. బైరి నరేష్ ఎవరో మీకు తెలియదా? తెలుసు, అదే ఏదో వస్తుంటే కొట్టిరుగా బాగా, బట్టలు అప్పుడు ఎన్నెన్నో కొట్టిరు బాగా. ఒక రూమ్ లేసేసి దేవుడు లేడంటున్నాడు కదా, ఒక రూమ్ లేసేసి బంధించి ఒక వారం రోజులు పెట్టమను. మళ్ళీ 9 నెలలు కడుపులో ఎట్లున్నాడు మనిషి? చిన్న పిల్లాడు 9 నెలలు ఎట్లా ఉంటాడు? అదొక్కటి సమాధానం చాలు కదా దేవుడు ఉండాలేదా అనేది చెప్పండి. ఇప్పుడు అదే 9 నెలలు కాదు, ఒక వారం రోజులకి ఒక రూమ్ వేసి ఏం పెట్టకుండా దేవుడు లేడనేసి ఉండమను. ఉంటాడా? మరి ఎట్లుంటుందో తెలుస్తారు ప్రజలకు. ఇదే నా స్థానంలోనే బైరి నరేష్ లాంటి వ్యక్తులు వచ్చి దేవుడు లేడని వాదించారు అనుకో, అప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? కొడతారు, బట్టలిప్పి కొడతారు, ఇంకేముంటుంది? అదే నన్ను అంత ఓపెన్ గా చెప్తున్నారు. బట్టలిప్పి కొడతారు. మా చేయిలో దొరకలేరు కానీ దొరికితే మామూలుగా ఉంటుంది. ఇంకా చాలా మంది చేయాలి దొరకలేరు, మళ్ళీ అట్లా వదిలేసిరు సైలెంట్ అయిన చాలా మంది కొడతారు. ఇప్పటికి కొట్టాలని చాలా మంది కూరు. ఇప్పుడు బైరి నరేష్ గారు కనిపిస్తే కొడతారా మీరు? ఎందుకు మాట్లాడితే మనం ముందర మాట్లాడి కొడతాం, పక్కకు మాట్లాడితే మనం అది కానీ మనం ముందర అట్లనే సేమ్ మాట్లాడితే కొట్టేస్తాం. అన్న మీరు ఇంత కూడా భయం లేకుండా మీడియా ఛానల్స్ల ముంగట, కెమెరాల ముంగట, పెద్ద పెద్ద ఛానల్స్ ముంగట అవును నేను కొడతా, అవును నేను గతంలో మర్డర్ చేసిన, అవును కొంతవరకు మేము కమిషన్లు తీసుకు, ఇంత బహిరంగంగా మాట్లాడుతున్నారు. బహిరంగం ఏముంది? ఓ 30 సంవత్సరాల కింద జరిగిన తప్పు అవన్నీ అయిపోయినాయి, క్లోజ్ అయిపోయినాయి. చేయలేము ఇంట్లో కూర్చున్న మాట నమ్ముతారా ప్రజలు? పోలీసులు కేసు పెట్టినప్పుడు తెలియదా? అందరు తెలుసు కదా, ఓపెన్ కదా, భయపెట్టేది ఏముంది? ఉన్నాము, జైలుకు పోయినాము. ఇప్పటికి ఈ 2024లో దర్గా చిన్నబాయ్ అంటే ఏ భయం అయితే కనిపిస్తుందో ప్రజలలో, 2000 లేదంటే 1980లో 1970లో కూడా అదే భయం చూసి హైదరాబాద్ ప్రజలు ఇన్నేళ్ళైనా అదే భయాన్ని మీరు మెయింటైన్ చేస్తున్నారంటే ఎంతవరకు ప్రజల్ని భయపెట్టి ఉంటారన్నా మీరు? భయం కాదు, ఒక మనిషి పోతే 100 మంది వస్తారు, భయం కాదు. ఓకే, నేను సేవ కార్యక్రమం చూసినట్టు, ఎందుకంటే మీడియాలో చేసేటి మనం తీసి పెట్టేటి కావు వీడియోస్ కొన్ని. మనం సేవ కార్యక్రమం చేసేటి అన్ని ఎట్లుంటాయి అంటే గుప్తూ ఉంటాయి, బయట కనబడి.
ఎవరైనా భార్య పుసమెట్టలైనా నా ఇంటికి వస్తే నేను అందరికి చేపిస్తాను, వాళ్ళని చనిపోయినా సాగుకు పంపిస్తాను, డబ్బులు అంటే మనిషి ఇప్పుడు అక్కడ బయట ప్రజలకు తెలిస్తే నా గురించి తెలుస్తుంది. భయం పట్టా లేకపోతే ప్రేమతో ఉంటారా? ఇప్పుడు చిన్నబాయ్ అనే ఒక కరుడు కట్టిన ఇంత పెద్ద వ్యక్తి వెనకాల సేవా కార్యక్రమాలు చేసే చిన్నబాయ్ అట్లాంటి ఇప్పుడు నేను ప్రతి మీడియాలో చెప్పిన ఎందుకు చెప్పాలని చెప్పాను నేను. లాక్డౌన్ లోనే డైలీ 10,000 మందికి పెట్టినాం. అట్లాంటి చాలా మంది అంత సేవా కార్యక్రమంలో ముందుండి చేసిన వాళ్ళం మనం. ఇప్పుడు కేసెస్ జరిగినాయి, అయిపోయిన 30 years. ఇప్పుడు తోడితే చెప్తే ఏం బాగుంటుంది, గలీజ్ ఉంటుంది ప్రజలకు. అన్న నేను మీ ఇంటర్వ్యూకి వస్తున్నా అని నాకు కొంచెం ఆత్మీయ మిత్రుడికి ఫోన్ చేస్తే, చిన్నబాయ్ అనే వ్యక్తి చాలా మంచోడు వాస్తవంగా, కానీ ఆయన చుట్టూ ఉండే వ్యక్తులందరూ కూడా డబ్బు పరంగా ఆయనను వాడుకుంటారు, ఆయనను తప్పుదో పట్టిస్తారు. 10,000 అన్న కాడ 50,000 ఖర్చు పెట్టిస్తారు, లేదంటే 50,000 అన్న కాడ 1,00,000 పెట్టిస్తారు ఆయనతోటి. పాపం అమాయకుడు చిన్నబాయ్, ఆయన చాలా మంచి వ్యక్తి అని చెప్పి ఒక వ్యక్తి అన్నాడన్న. ఈ మెసేజ్ ప్రజల్లో పోవడానికి కారణం ఏంది? అది రాంగ్. అది నాకు అంత అది చేసేటోళ్ళు, నన్ను పెట్టించేటోళ్ళు అంత ఎవరు నా ఎంబడి తిరిగేటోళ్ళు నేను చెప్పినా వింటారు, కానీ వాళ్ళు చెప్పినట్టు నేను ఎందుకు వింటా? ఇక్కడికి నడువుకు రమ్మంటే వస్తారు, పోతాం, పోయేస్తాం, ఫంక్షన్లు అక్కడ వస్తాం, తిరుగుతాం, ప్రోగ్రామ్ ఉంటే అటెండ్ అవుతాం, అంతవరకు. నా ఎంబడి నేను చెప్పిన వింటారు, కానీ వాళ్ళు చెప్పినట్టు నేను ఎందుకు వింటా? నాయకుడు 100 మందికి సంజాన్ని చెప్తే నాయకుడు అవుతాడు. నాయకుడు వాళ్ళ ప్రజల మాట విన్నాడు కదా. నాయకుడు 100 మందికి చెప్తేనే నాయకుడే తయారవుతాడు. అన్న చాలా మంది ఈనాటి యువతరం, ముఖ్యంగా హైదరాబాద్ లో స్లమ్స్ లలో ఉండే యువకులు కావచ్చు, లేదంటే చదువును కొంచెం దూరం పెట్టేసి ఒక 100 రూపాయలు ఉంటే చాలు పొద్దాక దోస్తులు ఎమ్మడి తిరిగే చాలా మంది యూత్ మనం చూస్తున్నాం కదా. వాళ్ళని ఉద్దేశించి ఒక మంచి సందేశం ఇవ్వాలి చిన్నబాయ్ గారు అంటే ఏం చెప్తారు? సందేశం అంటే నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పిన, ఇప్పటిదాకా 100 ఇంటర్వ్యూలు ఇచ్చినొచ్చు. చాలా మంది మెసేజ్ అయితే ప్రతి దాంట్లో చెప్తాను, ఎందుకంటే యూత్ పిల్లలకు ఒకసారి చెప్తే అర్థం కాదు. వాళ్ళకు కొంచెం మీ స్టైల్లో చెప్పకపోయారు మరి ఒకసారి? స్టైల్గా చెప్తుంటాం, అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాం, మాకు జరుగుతూనే ఉంటాయి. కానీ యూత్ పిల్లలు అనేది వాళ్ళకి ఎప్పుడు ఏం చేయాలి అంటే, వాళ్ళకు యూత్ అనేది దాని గురించి, వాళ్ళు చెడు లెక్కలలో పోయేది మనం సరి చేసుకొని వాళ్ళ ఎంబడి ఒక తోడు మంచి ఒక మనిషి చెప్పేటోడు ఉంటే వాళ్ళు సరైన దారి ఎంచుకుంటారు. వాళ్ళకి చెప్పడు. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు ఎందుకు పోతారు ఆ రూట్లా? నాకంటే నేను కష్టపడి, నాకు జైలు తెలుసు, పొల్యూషన్, ఇన్ని కష్టాలు పడ్డాము, తల్లిదండ్రులు వాళ్ళకి తెలియదు. వీళ్ళకు ఈ గ్రౌండ్ లెవెల్ చాలా మంది పిల్లలకు ఎట్లా చెప్పాలి, మనం వీళ్ళని మంచి రూట్లో ఎట్లా పెట్టాలనేది తెలియదు ప్రజలకు. చాలా మందికి తల్లిదండ్రులకు ఏమేరక తిరిగి రాని కొట్టుతారు, సైలెంట్ ఉండరు. అట్లా కాకుండా వాళ్ళకి మంచిగా మైండ్లో కూర్చోబెట్టాలి, మంచిగా చదువుకోరు. లైఫ్ ఈ జీవితం పోతే మళ్ళీ జీవితం రాదు, నువ్వు ఒక 10 years కష్టపడితే 50 ఏళ్ళు మంచిగా ఉంటావు, మంచిగా చదువుకొని హాయిగా ఒక జాబ్ అంటే తల్లిదండ్రులను చూసుకుంటే ఒక లైఫ్. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే చిచోరగా క్లబ్ల పోంటి, బార్ల పోంటి, డ్రగ్స్ అడ్డమైన షోకులు చేసుకొని మంచి వాళ్ళ లైఫ్లో కమాంచేటప్పుడు ఈ చెడు దీనికి అలవాటు అయిపోతుంది వాళ్ళకి. దీనివల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది. తల్లిదండ్రులకు తెలియదు, మనకు తెలుసు పిల్లలు బయటకు పోతే ఎక్కడ పోతారు, మనం గుర్తుపట్టేస్తాం. వాళ్ళకి అంత ఉండదు. ఇళ్ళల్లో ఇప్పుడు 1000 ఇండ్లు వాళ్ళకి అంత ఆలోచన రాదు. మనకు మనిషి పిల్లగాడు బయటకు పోతున్నాడే, వీడు ఏ చెడు లక్షణాల్లో పోతాడు, ఏ క్లబ్లలో పోతాడు, ఏడి కొని నాకు మెసేజ్ వచ్చేస్తుంది. మనం చెప్తున్నాం, అరే అన్న పలానా వాళ్ళు ఇక్కడ వచ్చారు అని. ఇప్పుడు 100-200 క్లబ్లు నేను చూపిస్తాను, అంతే పరిచయాలే కదా. నేను మ్యాక్సిమం చాలా క్లబ్లకు ఓపెన్కి పిలిచిన్నాను. అట్లా చాలా ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకుండు కదా, ఇవన్నీ డ్రగ్స్ ఇవన్నీ బంద్ చేయాలి, సిటీలో జరగనియొద్దు. చాలా దాడులు జరుగుతున్నాయి క్లబ్ల మీద. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కలిసిర్రా మరి? కలిసే ఆలోచన ఏమైనా ఉందా? ఉన్నది. ఎప్పుడు జాయిన్ కాబోతున్నారు కాంగ్రెస్ పార్టీ? జాయినింగ్ అని ఏం లేదు ప్రస్తుతానికి అయితే, ఇప్పుడు జాయినింగ్ లేదు. అందుకు మీ దందా నడవాలంటే ప్రభుత్వం ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి కదా. అట్లేం ఉండదు మనకు దందా. కాంగ్రెస్ అయినంత రిలేషన్, మినిస్టర్లు అయినంత అందరు అంత కాంగ్రెస్ తోనే రిలేషన్, టీఆర్ఎస్ లో అంతా రిలేషన్, అంత మన చుట్టాలే దగ్గర. దర్గా చిన్నబాయ్ అంటే చాలా మంది యువకులు కావచ్చు, హైదరాబాద్ సిటిజన్స్ ఏమనుకుంటారు అంటే ఆయన పెద్ద పైల్వాన్, పెద్ద ధైర్య సాహసవంతుడు, ఏదన్నా అనుకుంటే ఏదైనా చేయగలుగుతాడు అని అనుకుంటారు కదా. అటువంటి దర్గాబాయ్ చిన్న విషయంలో అతను ఒక మాట అంటే చాలా బాధించే అంశం ఏదైనా ఉందా ఆయన జీవితంలో? అంటే చాలా ఉంటాయి, ఎందుకుంటాయి, బాధపడేటి చాలా ఉంటాయి కదా. ఖుషి ఉంటాయి, బాధపడే జైల్లో పొంది తీరుడు అని బాధనే కదా. ఎన్ని రోజులు కేసులు అయినప్పుడు అవన్నీ బాధ విషయాలే. జైల్లో ఎన్ని రోజులు ఉన్నారు? సజలు పడితే జైల్లో ఉన్నా బాగా చాలా. ఇప్పుడు జైల్లో పోయిందా కూడా మీరు చాలా చీప్గా తీసి పడేస్తున్నారు కదా.
చీప్ ఏం లేదు, జరిగే విషయమే కదా అది. చీప్ అంటే తెగించి మీరు ముందుకు పోయినట్టేనా ఇదంతా? అంటే బయట కన్నా జైల్లో మంచిగా ఉంటుంది తెలుసా, అది ఎట్లా? చాలా హ్యాపీ ఉంటుంది నీకు. అసలు బయట అది చేసుకో కానీ జైల్లో చాలా, నేను చెప్పినవి కానీ జైల్లో చాలా బాగుంటుంది. అంటే ఎట్లా? ఎట్లా అంటే హ్యాపీగా ఉంటుంది, టైంకు ఫుడ్ మంచిగా ఫుడ్ టైంకు అన్ని ఇంట్లో ఇక్కడనే పెట్టారు కానీ అక్కడ చాలా హ్యాపీగా ఉంటుంది. మంచిగా వాళ్ళు సేవ చేసేటోళ్ళు వాళ్ళంతా బాగా చూసుకుంటూ ఉంటారు అట్లా. అందుకే మీకు పదే పదే మర్డర్ చేసి జైలుకి వెళ్ళడం ఇష్టమైంది? అట్లా ఆవిడ ఏదప్పుడు తెలియని ఏజీలు అప్పుడు జరిగి అది అయినాయి కానీ ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము. అంటే ఇవన్నీ తెలిసిన వాళ్ళు, కష్టం తెలిసిన వాళ్ళకే సుఖం ఎట్లా ఉండాలనేది తెలుస్తుంది. ఏం తెలియని వాళ్ళకి ఇప్పుడు యూత్ పిల్లలకి ఏం మేరుకుంటది, జైలు పోలీసులు అంటే పెద్ద ఫ్యాషన్ అనుకుంటారు. ఫ్యాషన్ కాదురా బాబు, పోతే జీవితం అంతా పోతుంది. దాంట్లోనే మేమేదో అప్పుడు మళ్ళీ ఒక కోలికి వచ్చి సైలెంట్ అయినాము. సిస్టమేటిక్ గా పోవాలి. ఎందుకన్నా మరి పొద్దున్న లేస్తే మీ వెనుక చాలా మంది యువకులు తిరుగుతుంటారు కదా, వాళ్ళందరికీ తిరగద్దని. యూత్ ఫాలోయింగ్ బాగా. అదే నా ఇమ్మడి తిరగకండి, చదువుకోండి, మంచిగా వెళ్ళి సెటిల్ అవ్వాలని చెప్పారా మీరు? ఎవరికైనా ఒక ఫంక్షన్కి వచ్చినప్పుడే కల్చరుడు కానీ మామూలుగా నా ఎంబడి ఎవరిని యూత్ పిల్లలు అట్లా తీసుకోండి. నేను రమ్మంటే 100 మంది వస్తారు యూత్ పిల్లలు, 100-200 మంది అరే రండి అంటే వచ్చేస్తారు. నాకు ఇష్టం ఉండదు చదువు పిల్లలను పక్కకు పెడతాను. ఆ యూత్ పిల్లలను నేను తీసుకొని తిరిగాను మెయిన్. రైట్ అన్న, చివరగా మిమ్మల్ని అభిమానించే మీ యువకులకు కావచ్చు, 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు కావచ్చు, మీ వంతు సందేశాన్ని ఇవ్వాలి చిన్నబాయి గారు మీడియా తరపున అంటే ఏం చెప్తారు లాస్ట్? చెప్తున్నా, అంత మంచిగా చదువుకొని మంచిగా తల్లిదండ్రులు మంచిగా చూసుకొని, ఎవరికైనా జీవితం అదే. తల్లిదండ్రులు చూసినప్పుడు ఎప్పుడు లైఫ్ లో బాగుపడతాడు. తల్లిదండ్రులు ఎంత బాధలు పెడతారో వాళ్ళు అంత బాధపడవలసి వస్తుంది ఫ్యూచర్ లా. మేము తల్లిదండ్రులు మంచిగా చూసి మంచిగా పొజిషన్ పడుతుంది. మేము ఒక లెవెల్ ఒక ఇవి కావాలి మెయిన్. మంచితనం అనేది వీడికెళ్ళి స్టార్ట్ అవుతుంది, తల్లిదండ్రులకి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. మంచిగా 10 మందికి సాయం చేసేవాడు కాదు, తల్లిదండ్రుల నుంచి ఫస్ట్ ఇంట్లో గెలిచి తర్వాత బయటకు వెళ్ళాలి. ఎవరైతే మంచిగా చూసుకుంటే ఒక పొజిషన్ వస్తాడో ఆటోమేటిక్ భగవంతుడు నీకు కలిగిస్తూనే ఉంటాడు, దాన్ని ఆపేది ఉండదు. ఎప్పుడైతే మనము రాంగ్ స్టెప్ వేస్తామో ఆడనే ఫెయిల్ అవుతారు యూత్ పిల్లలు. మెయిన్ ఈడనే ఎప్పుడైతే మనం ఏం చేయాలి, కమాంచి పైసా కమాంచి ఒక పొజిషన్ రావాలి, చదువు ఒక జాబ్ చేసుకోవాలన్న పొజిషన్లోనే చాలా మంది ఇంట్లోనే రాంగ్ స్టెప్ వేస్తారు, ఇంట్లోనే ఫెయిల్ అయిపోతారు. అది ఒకటి, అది అన్ని వదులుకుంటే ఒక 10 సంవత్సరాలు కష్టపడితే ఆటోమేటిక్ దాని తర్వాత 50 సంవత్సరాలు ఆగి ఉండొచ్చు. రైట్ అన్న, దర్గా చిన్నబాయి గారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? చూద్దాం, వచ్చినప్పుడు ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలైతాయి. రేవంత్ రెడ్డి సీఎం అవుతారు అనుకుర్రా, అంతే. ఎవరైనా అంతే, చెప్పలేము మనము. నాకు ఆ పొజిషన్ బట్టి పోవాలనుకుంటే వెళ్ళిపోతాము. ఎవరైనా పోటీ చేస్తారా? 2028లో పోటీ చేస్తారా మీ పార్టీ నాయకులంతా? మనం పోటీల కన్నా మంచితనంగా ఉండాలన్న ఉద్దేశం. డైరెక్ట్ సీఎం తీసుకుంటాం ఈ పోటీకి? డైరెక్ట్ తీసుకోలేడు, మినిస్టరే కాలేడు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యింది, డైరెక్ట్ మినిస్టరే కాలేడు. మరి అట్లా కిస్మత్ చెప్పలేము. ఆ రకమైన ఆలోచనలు ఉన్నాయి. బీసీలో నాయకుడు కావాలని ఉంటుంది కదా ఎవరికైనా, బీసీలో సీఎం కావాలి ఉంటుంది ఎవరికైనా. ఫైట్ ఇప్పటివరకు సీఎం కాలే, 8 ఏళ్ళు అయింది. 100 ఏళ్ళ చరిత్రలో బీసీ నాయకుడు సీఎం కాలే ఇప్పటివరకు. కావాలని ఉంటుంది. మీరు గౌడ్స్ కాబట్టి మాట్లాడుతున్నాను, ఇప్పటివరకు చెట్టుకి కళ్ళు దింపడం లాంటి మీ వృత్తిని ఎప్పుడన్నా మీరు పని చేసిరా? నేను చేయలేదు. అంటే చెట్టు ఎక్కుతుండే, అంటే మీ తల్లిదండ్రులు 50 చెట్లు ఉన్నాయి, కాజోడలు ఉన్నాయి. ఓకే, వేరే వాళ్ళకి లీస్కి ఇచ్చేసినాం. కనీసం తాగుతారా మీరు కళ్ళన్నా కూడా? ఎందుకు తాగం, కానీ ఎప్పుడు ఎక్కలే. ఎక్కుతుండే ఈత చెట్లు అవి చిన్నప్పుడు ఎక్కుతుండే, కానీ నాకు ఇట్లా ఎక్కేది తెలియదు. అది ఓకే, మా ఫాదర్ వాళ్ళు చేస్తుండే. మనకు ట్రెండ్ అవుతుంది, రాను చేంజ్ అవుతుంది కదా. అప్పుడెక్కేటోళ్ళు ఇప్పుడు ఎక్కాలంటే కుదరదు కదా. ఓకే, అది అనేది ఎప్పటికీ ఉంటుంది. తాత మా తాత మా ఫాదర్ ఇట్లా అందరు ఉన్నారా అన్న? మీ తల్లిదండ్రులు ఉన్నారా ఇప్పటికి? లేదు, చనిపోయింది. ఓకే, 15 years అని. మీ పిల్లలు ఏం చేస్తుంటారు అన్న? అంతా మ్యారేజ్ అయిపోయింది, 3 పాపలు మ్యారేజ్, 2 మన్మరాళ్ళు, 3 మన్మరాళ్ళు. మిమ్మల్ని చూస్తే మనవళ్ళని ఎత్తుకునే స్టేజ్ లో లేనట్టు ఉన్నారుగా. 10 మంది వచ్చినా కూడా సింగిల్ హ్యాండ్ తోటి లేపే స్టేజ్ లో ఉన్నారు మీరు ఇప్పుడు. అంటే అప్పుడు చేసిన ఎక్సర్సైజ్ కదా, అప్పుడు చేసేందుకే. అది ఇప్పటికి డైట్ మెయింటైన్ చేస్తుంటారా అన్న? ఏమేమి తింటుంటారు మీరు రెగ్యులర్ గా? అది చపాతి, జొన్న రొట్టె, అది తింటాను నైట్ పూట. ఏమన్నా లిమిటెడ్? ఫంక్షన్ లో వచ్చినప్పుడు తినేస్తాము, మనం ఇంటికి ఉన్నప్పుడు అయితే జొన్న రొట్టె. అది ఇప్పటికి వర్కౌట్ చేస్తుంటారా? కంపల్సరీ. అది చేయకపోతే మనకు ఉండలేము కదా, అది ఉంటేనే హెల్త్ గా. మనం రోజు ఎన్ని గంటలు చేస్తారన్న వర్కౌట్? 1 hour. రైట్ అన్న, ఇంత మీ బిజీ షెడ్యూల్లో కూడా మాకు విలువైన సమయాన్ని మీరు మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మంచిగా క్వశ్చన్స్ అడిగినావు, ఎవరు అడగలేరు. రఫ్ క్వశ్చన్స్ అడిగినావు, కొట్టే క్వశ్చన్స్ అడిగినావు, అన్ని అడిగినావు, కానీ ఓపికతోటి మళ్ళీ వచ్చి సమాధానం చెప్పినాను. థ్యాంక్ యూ అన్న. దానికి